మొన్న మాట్లాడుతూ ఆ అబ్బాయి నాతో ఒక మాట అన్నాడు సార్. నేను లిటరల్లీ 2 డేస్ నిద్రపోలేదు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, "అరే! నాది ఆల్రెడీ ఇంటి పైన నేను లోన్ తీసుకున్నా గదా! ఈ కన్‌స్ట్రక్షన్ కోసం. ఇప్పుడు ఆ లోన్ వేరే బ్యాంక్‌కి చేంజ్ చేస్తా. చేంజ్ చేసి దానిపైన నేను షూరిటీ తీసుకుంటా. ఏది ఇన్స్యూరెన్స్ తీసుకుంటా. ఇంటి పైన ఇన్స్యూరెన్స్. ఒక 2, 3 నెలలు అయిపోయినాక చచ్చిపోదాం అనుకుంటున్నారా? సో దట్ అట్‌లీస్ట్ నా పెళ్ళాం, పిల్లలు నా సొంత ఇంట్లో ఉంటారేమో. ఎందుకంటే నేను ఇప్పుడు ఇది కట్టలేను. నా వల్ల కాదు. నాకు ఇప్పుడు ఉద్యోగం దొరకదు. నాకు ఐటీ ఇండస్ట్రీస్ అస్సలకే బాగాలేదు. అండ్ నాకిప్పుడైతే ఖచ్చితంగా ఉద్యోగం దొరకదు. నేను వీళ్ళందరికి అప్పులు కట్టాలి. నేను నెలకి ఇది కావాలి. నాకు పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నా ఇటుకోడు, స్టీలోడు, సిమెంటోడు, మేస్త్రీలు ఎవ్వరు నన్ను ఆగడు. సార్ మేమైతే పని చేసి ఇచ్చినాం. మీరు కూలగొట్టుకుంటే నేనేం చేయాలంటుర్రు. ఇటు కట్టలేక, ఇటు చేయలేక నేను లోన్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని ఒక 2, 3 నెలల తర్వాత ఏదైనా నేచురల్ డెత్ ప్లాన్ చేస్తే అట్‌లీస్ట్ నా పెళ్ళాం, పిల్లలు రోడ్ మీద పడుకొని ఉంటారేమో అని అంటే అంటే జీవితాన్నే బలి తీసుకునే పరిస్థితి అయిపోయింది సార్. ఈరోజు. 2 డేస్ ఐ లిటరల్లీ హావెంట్ స్లెప్ట్ సార్. అంటే ఇట్లా ఎంతో మంది ఆస్పిరేషన్‌తో బికాజ్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈస్ అన్ ఇండస్ట్రీ